ఒక వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని తెలిపిన వారు. 1 గాల్టన్, 2 వాట్సన్, 3 కెల్లాగ్, 4 వుడ్వర్త్. ఆన్సర్ 4 వుడ్వర్త్. డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 1 10, 2 11, 3 12, 4 13. ఆన్సర్ 3 12. వైగాట్స్కీ ప్రకారం స్కాఫోల్డింగ్ అంటే 1 నిలకడ, 2 విద్యార్థి, 3 సహకారం, 4 ఉపాధ్యాయుడు. ఆన్సర్ 3 సహకారం. ఎబ్బింగ్హాస్ ప్రకారం 31 రోజుల తర్వాత మరపు శాతం 1 66, 2 75, 3 79, 4 72. ఆన్సర్ 3 79. వ్యక్తి తనంత తానుగా అభ్యసించాలనే భావన ఈ విధమైన ప్రేరణకు ఉదాహరణ. 1 బాహ్య ప్రేరణ, 2 అంతర్గత ప్రేరణ, 3 సాధన ప్రేరణ, 4 నిరంతర ప్రేరణ. ఆన్సర్ 2 అంతర్గత ప్రేరణ. మొదటి సాంఘిక కృత్యం 1 ఏకాంత క్రీడ, 2 సంసర్గ క్రీడ, 3 సమాంతర క్రీడ, 4 సహకార క్రీడ. ఆన్సర్ 3 సమాంతర క్రీడ. స్వభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం, 4 సాంఘిక రంగం. ఆన్సర్ 3 మానసిక చలనాత్మక రంగం. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు 1 అనుకూల, 2 ప్రతికూల, 3 ద్విపార్శ, 4 శూన్య. ఆన్సర్ 4 శూన్య. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. 1 కృత్రిమమైన, 2 తాత్కాలికమైన, 3 పాక్షికమైన, 4 దాదాపు శాశ్వతమైన. ఆన్సర్ 4 దాదాపు శాశ్వతమైన. డెజావు అనే పదం క్రింది భాషకు చెందినది. 1 గ్రీకు, 2 ఫ్రెంచ్, 3 జర్మన్, 4 లాటిన్. ఆన్సర్ 2 ఫ్రెంచ్. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.